లెట్స్ సీ ఇది ఇప్పుడు చూడండి. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్కొక్క వీడియో రైట్ నిజాలు అబద్ధాలతో కూడా పట్టుకొచ్చిన రైట్. ముఖ్యమంత్రి గారు ఇది ఎప్పుడు మాట్లాడిండు అని చెప్తున్నా. వేముల వీరేశం అన్నను ఉద్దేశించి గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడి నాకు చాలా బాధేసింది. ఎందుకంటే వేముల వీరేశం చరిత్ర చాలా గొప్పది. వేముల వీరేశం గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్ప వ్యక్తి. కమ్యూనిస్ట్ మావోజాలం నుంచి వచ్చినా లేకపోతే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పోరాట స్ఫూర్తైన ఏదైనా కావచ్చు. వాళ్ళ సోదరుడు లేడు, నాకు చాలా ఆప్తుడు. నేను చెప్తున్నా అప్పట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్కొక్క వీడియో మీరు వినండి. ఇది ఎక్కడా కూడా ఎడిట్ చేయలేదు, ఎక్కడా కూడా మేము దాన్ని ఏమంటారు మ్యానిపులేట్ చేయలేదు, ఎడిటింగులు చేయలేదు, మేమేం చేయలేదు. ఇది రా ఫీడ్. ఒకసారి గతంలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఈనూరు. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర పట్టలు పలిసి పిర్రలు వరకు దగ్గర కొట్టే ఇది మా అన్న వేముల వీరేశం అన్నను ఉద్దేశించి గతంలో ముఖ్యమంత్రి మాట్లాడింది. ఆ తర్వాత నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాడు గారు మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంతు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మన్నడే నిన్నమని తీసుకొస్తున్నా. చిట్టినాడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. चाहता हूं बार बार मौका नहीं मिलते, जब मौका मिले तब हम जो करना है ఉన్నది జోక్ అది పక్కన పెట్టండి. ఢిల్లీకి ఆయన గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష. నేను గత వీడియోలు ఇవన్నీ 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసి, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసి, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయం. అంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన తీరు నెక్స్ట్ ఏనుర్రి. నేనే తప్పు మాట్లాడిన అధ్యక్ష. ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్న స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిలో పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, అందులో తప్పేముంది అధ్యక్ష? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పేదే. నేను ఎక్కడ క్రియేట్ చేయట్లేదు, వాస్తవాలు. చెప్పండి సార్. రోజు మార్చిలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ ఉన్నాయన్న స్ట్రెచర్ మీద కొట్టి, స్ట్రేచర్ ఉన్నాయన్న స్ట్రెచర్ మీద కొట్టి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు బాగా బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత నేను అడుగుతున్న ట్విట్టర్ లో పెట్టిన అరెస్టును ఖండించిన. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకొని తీసిన అధ్యక్ష ముఖ్యమంత్రి ఒక్కనొక్కని పట్టని పోలీసు రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఈ సన్నాసి రైట్. ఇది ముఖ్యమంత్రి గారికి సంబంధించి బూతుల వ్యవహారంలో తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. అయితే అన్ని డేట్లతో సాగలిపి ఒక వీడియో వచ్చింది. ఒకసారి వినాలి, మీరు అందరు వినాలి. ఎవరు మారాలి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు రాజకీయ నాయకుడు, ఎవరు మంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్సీ, ఎవరు జర్నలిస్ట్? ఇదే ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి ఈ వీడియో చూస్తే మీకే సమాధానం. అలాగే ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెట్టాం. మీరు ఒకసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా 100 మీటర్ల ఏప్రిల్ పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని మే పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పంట పెట్టి తొక్కి పేగులు తీస్తా గాయంతో కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసుడా, సోయిలేనుడా, చవడా, దద్దమ్మ, తిప్పుమల్లుడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల అయ్యో
అదే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళు పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కన పండబెట్టి తొక్కుదాం. ఇన్ని బూతులు మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు మనం చట్టాన్ని సవరిద్దామా, ముఖ్యమంత్రి గారిని మారుద్దామా, కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందామా, కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేయమందామా? మీరు ఆలోచించుకోరు. ఇంకొక వీడియో కూడా ఉన్నది, ఒకసారి నూరి. ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు బాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో 40% డైట్ ఛార్జెస్ ఒకటేసారి పెంచి 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఎట్ ఏ టైం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం గాని కూరగాయలు గాని నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఎవరు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఓపెన్ చేస్తున్నాం, సెక్రటేరియట్కి వస్తున్నారు. మనం సెక్రటేరియట్ లో ప్రజల్ని లిబరల్ వదిలితే దాన్ని దుర్వినియోగం చేస్తారు. జర్నలిస్టులను అంతకుముందు ప్రజాప్రతినిధులను రానియలే, జర్నలిస్టులను రానియలే సెక్రటేరియట్లకు. మనం వచ్చినాక అలౌ చేస్తున్నాము. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చొని ఏది పడితే అది రాస్తున్నారు. స్లో ఏమవుతుంది అని నియంత్రించే కాడికి వస్తాయి. ఇది మొత్తానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించి వేముల వీరేశమన్నను కానీ, అటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనవడు హిమాంశన్ కానీ, ఆ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించి ఏది పతంగి పార్టీ నేతలు క్వశ్చన్లు అడిగితే దానికి సమాధానం కానీ, ఇంకొక విషయానికి ఏంటంటే ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినాం అనే ఎపిసోడ్ కానీ, ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారి స్ట్రెచర్ మార్చురీకి సంబంధించిన వీడియో కానీ, దాంతోపాటు ఏ నెలలో ఎన్ని బూతులు మాట్లాడిండు, దాంతోపాటుగా పిల్లలకు సంబంధించిన డైట్ ఛార్జీల బట్టి మాట్లాడితే వాస్తవం ఎవరేం చెప్పారు, దాంతోపాటు సచివాలయానికి వస్తే ఏం మాట్లాడిండు అనేది రియాలిటీ వీడియోను మీకు చూపించిన. ఇప్పుడు రాజకీయ నాయకులు వర్సెస్ జర్నలిస్టులు అందామా, ప్రభుత్వం వర్సెస్ జర్నలిజం అందామా, జర్నలిస్టులు వర్సెస్ జర్నలిజం అందామా? ఇది ఇప్పుడు చర్చ జరగాలి. చివరికి ఏమైపోతుందంటే జర్నలిస్టులు కొట్టుకునే కాడికి వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ముందే జర్నలిస్టు సోదరులందరూ కూడా గ్రహించాలి. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత విషయంలో ఆ వీడియో అనేది తప్పే, మానవత్వమైన కోణంలో నిజంగా కూడా దాన్ని ఖండించేసాం, అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా యావత్తు జర్నలిస్టు సోదరులందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడింది కదా. ఎవరు జర్నలిస్టులు అంటే అధికారం రాకముందుకు అసలు ఎవరు జర్నలిస్టులు అనే ప్రశ్న ఎందుకు రాలే? ముఖ్యమంత్రి కాకముందుకు జర్నలిస్టులు ఎవరు అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలే? ఈ తెలంగాణలో ప్రశ్నించే ప్రతి వాడు జర్నలిస్టులే, గుర్తుపెట్టుకోరు. మీరు ఏ రాజ్యాంగం కోసమో ఏ ఆర్టికల్ కోసమో దేని గురించో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో ఆండ్రాయిడ్ ఫోన్ అంటే టచ్ ఫోన్ ఎవరి దగ్గర ఉండి ఎవరైతే వీడియోలు తీయగలుగుతారో వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ జర్నలిస్టులే, ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళందరూ జర్నలిస్టులే. జర్నలిస్టులు ఎవరు అంటే ప్రజల పక్షాన నిల్చొని ప్రభుత్వం చేసే అక్రమాలను, నాయకులు చేసే దుర్మార్గాలను ఎత్తి చూపే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే, గుర్తుపెట్టుకోరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ కేసులైనా అక్రమ కేసులు కాకపోతే ఏం సక్రమైన కేసులా, ఏం చేసినామని కేసులు అయితే అండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు అంటే ఇప్పుడు వైఆర్టీవీ వచ్చినప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించినవా లేదా ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం? అందరినీ పట్టుకొని ఎవరో ఒక తప్పు చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి మన మీద ఎత్తెట్లా? ఇది కరెక్ట్ కాదు. మీరు జర్నలిస్టులు ఎవరు అని అడిగిరు కదా. తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. దీనికి అడ్డుకట్ట ఏంది అన్నారు కదా. మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెంచి పోషించిన విష సంస్కృతి, పాముకు పాలు పోసి పెంచిల్లు, అది ఇప్పుడు విషమై నాగుపాము లెక్క కాటేస్తున్నది. ఆ భయం అవుతున్నది. ఎందుకంటే 15 నెలల కాలంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని ఎట్లా తట్టుకోవాలో అర్థం కాక తల తోకలేని ముచ్చట్లన్నీ కూడా మాట్లాడుతున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అంటుండ్రు. ఇక ఈ విషయం అయితే ఫైనల్గా ఈ చర్చలో ఒక మాట చెప్పాలి. నేను ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను కానీ, మంత్రుల కుటుంబ సభ్యులను కానీ, లేదా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కానీ, వీళ్ళ కుటుంబ సభ్యులను అంటేనే మనోభావాలు దెబ్బతింటాయి. మరి ప్రజలను వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయా? జర్నలిస్టులుగా మమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని దెబ్బతింటాయి కదా. ఎవరు మాట్లాడకూడదు వ్యక్తిగత జీవితాల గురించి. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి అందరం మాట్లాడదాం, ఒకటి క్లియర్ కట్. రెండోది, జర్నలిస్టులకు సంబంధించిన మా ఛానళ్లలో కామెంట్లన్నీ మీరు పేడ్ బ్యాచ్ చేస్తలేరా? ఈరోజు గాంధీ భవన్లో మీకంటూ ఒక మీడియా లేదా? మీకంటూ యూట్యూబ్ ఛానళ్ళు లేవా? మీకు ఆ గొట్టాలు లేవా? నేను అడుగుతున్నా, మీకు ఆ గొట్టాలు లేవా? మీకు పనిచేస్తలేవా? మీకు శాటిలైట్ సంస్థలున్నాయి కదా, అవి పనిచేయట్లేదా? మీ గొట్టాలు కదా అవి. గొట్టాలు అంటే
ఈ గొట్టమే లేకపోతే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అంటాను. ఈ గొట్టాలే లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడిది, ఎవరు తీసుకొస్తారు? ఈ గొట్టాలే లేకపోతే. గొట్టాలు అంటున్నారు కదా, మా జర్నలిజాన్ని అవమానపరుస్తున్నారు కదా, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు కదా, ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడదాం? మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మా మీద నెట్టెత్తా అంటే కుదరదు. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపెట్టిన కదా, వీరేశం అన్న గతంలో ఏమన్నారు, దాంతోపాటు ఏ నెలలో ఎన్ని బూతులు మాట్లాడారు అన్నీ పెట్టిన కదా. సంస్కృతిని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఎందుకు ఇంత దారుణంగా మారిపోతుంది? ఆలోచించుకోవాలి. నేను ఈ వీడియో మొత్తం ముఖ్యమంత్రి గారికి ఆలోచించాల్సిన విషయం ఏంది, తప్పు మీరు ఎంత అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారి దగ్గర స్పీకర్ గారు ఇగో ఇట్లా వ్యక్తిగతంగా దూషించడం అనేది కరెక్ట్ కాదు, అందుకే దాని మీద చర్యలు తీసుకున్నాం, పార్టీకి సంబంధించిన నాయకులు విపక్ష పార్టీ నేతలు ఆరోపించిల్లు అని చెప్పేసి వదిలేసేదాన్ని జర్నలిస్టులు ఎవరు కాకపోతే ఇలా ఎమ్మెల్యే అనే వ్యక్తికి ఏ అర్హత ఉందని? 10వ తరగతి చదవని వాడు ఎమ్మెల్యే కావచ్చే, పీజీ అయిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చే, ఏ అర్హతలు ఉన్నాయని మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఏ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఏ విధంగా మేము నాయకుడు అని గుర్తుపట్టాలి? ఆయనకున్న అర్హతలు ఏందో చెప్పుర్రి. నాయకుడు అంటే అర్హతలు ఏందో చెప్పమంటాను. బూతులు మాట్లాడేవాడు నాయకుడు అవుతాడా? ప్రజలకు సేవ చేయని వాడు నాయకుడు అవుతాడా? ప్రజలు కష్టాలలో ఉండే పట్టించుకోనుడు నాయకుడు అవుతుందా? ఇదంతా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. రైట్, నేను ఇంత సమయాన్ని ఎందుకు తీసుకున్నా అంటే నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా అంటే నాకు నొప్పి అయింది కాబట్టి నేను ఆ రోజు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసేది ఏది. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని ఒక్క మాట అనలే. ఎవరైతే కామెంట్ పెట్టిలో నా కుటుంబం గురించి మాట్లాడలేని తీరులో ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వీడియో ఏదైతే నేను ముఖ్యమంత్రి భాగోద్వేగానికి గురైండో దానికి 5 రేట్లు కామెంట్లు పెట్టిల్లు. ఆ రోజు పెడితే దానికి నేను రిప్లై అయితే ఆ రోజు కేసులేని అంటే ముఖ్యమంత్రి